హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆశ్రయ చేతి పెన్షన్ అయితే పొందుతున్నారో సో వాళ్ళకైతే మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి రూ. 4,000 అలాగే రూ. 6,000 వాళ్ళ ఖాతాలో ఎప్పుడు జమ చేశారని చెప్పడం అయితే జరిగింది సీతక్క. సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది. సో ముందుగా మన తెలంగాణలో ఎవరైతే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో దాంతోపాటు మనకి ఆగస్టు నెల సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడు మన ఖాతాలో అయితే జమ చేస్తారనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో ఉంది. కాబట్టి వీడియోని మీరైతే చివరి వరకు చూస్తే మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వీడియోని మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఓకేనా. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా మనకైతే ఒక నెల పెన్షన్ కూడా అదే విధంగా అయితే ఇవ్వడం అయితే లేదు అని తెలుసుకోండి ఫస్ట్‌గా. ఎందుకంటే మనకి ప్రభుత్వం మారి ఇప్పటికి 8 నెలలు అయితే వచ్చేసింది. ఇప్పుడు 9 నెలలు కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా మనకి పెన్షన్ డబ్బులనేది రాలేదని చాలామంది అయితే ఆందోళన అయితే పడుతున్నారు పెన్షన్ పొందేవాళ్ళు. సో వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది సీతక్క. ఏందంటే మేము ఏదైతే హామీ ఇచ్చామో ఎలక్షన్ ముందు, అదే హామీ ప్రకారంగా అన్ని పథకాలైతే అమల్లోకి తీసుకొస్తున్నాం. దాంతో పాటుగా ఏదైతే ఆశ్రయ చేయుత పథకం ఉందో దీనికి సంబంధించిన వృద్ధులకి, అలాగే వికలాంగులకి ఏదైతే హామీ ఇచ్చామో, హామీ ప్రకారంగా వాళ్ళకైతే వాళ్ళ ఖాతాలో అయితే డబ్బులైతే జమ చేయడానికైతే ముందుకైతే వచ్చాం. దీనికి సంబంధించిన ప్రణాళిక కూడా మేమైతే సిద్ధమైతే చేసి, ఎవరైతే అర్హతగా ఉన్నారో వాళ్ళకైతే ఈ డబ్బులైతే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. గతంలో వచ్చేసి ఏదైతే ప్రభుత్వం ఉన్నదో దాంట్లో వచ్చేసి చాలా అవినీతిగా వచ్చేసి పెన్షన్లు అయితే పొందడం అయితే జరిగింది. సో వాళ్ళందరికీ అయితే ఈసారి ప్రభుత్వం అయితే క్యాన్సిల్ అయితే చేసి ఎవరైతే అర్హతగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈసారి పెన్షన్ ఇస్తూ వాళ్ళకే డబ్బులనేది మంజూరు చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి రేపటి రోజున సోమవారం రోజు నుంచి వచ్చేసి మనకి ఆగస్టు నెల పెన్షన్ ఏదైతే ఉందో అవైతే రిలీజ్ చేస్తామని చెప్పారు. సో రేపటి వరకు అయితే మనకైతే ఈ డబ్బులనేది మన ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి సీతక్క. సో రేపటి వరకు అయితే మీరైతే వెయిట్ అయితే చేయండి. రేపు డబ్బులు రాగానే మీరైతే కామెంట్ అయితే చేయండి. సో మీకు డబ్బులు వచ్చిందా రాలేదని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.